ఒక నాన్న ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. తన సొంత కూతుర్నే తన భార్యలాగా మార్చుకుంటాడు. ఆమెతో ఒక బిడ్డకి జన్మనిస్తాడు. ఆ చిన్న పాప పెద్దగైన తర్వాత మళ్ళీ ఆ పాపతో బిడ్డని కంటాడు. నాన్న ఇంత చండాలమైన ప్లాన్ ని రెడీ చేసుకున్నాడు. ఒక రోజు తన భార్య ఇంట్లో లేనప్పుడు కూతురుతో ఇలా చెప్తాడు. చూడమ్మా జూలీ, సామాన్లు బేస్మెంట్ లోకి తీసుకుని వెళ్ళడానికి నాకు సహాయం చెయ్యి అని. జూలీ సరే నాన్న అని బేస్మెంట్ లోపలికి వెళ్తుంది. బేస్మెంట్ లోపల చాలా విచిత్రంగా ఉంటుంది. జూలీకి ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి కావడం లేదు. ఎప్పుడెప్పుడు పైకి వెళ్లిపోదామా అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత నాన్న జూలీకి ఒక సీక్రెట్ రూమ్ చూపిస్తాడు. ఆ సీక్రెట్ రూమ్ కేవలం నాన్నకి తప్ప మరెవ్వరికి తెలియదు. నాన్న ఇలా చెప్తాడు, జూలీ ఈ బాస్కెట్ ని కార్నర్ లో పెట్టు అని. జూలీకి కొంచెం కూడా డౌట్ రావడం లేదు. ఎందుకంటే ఇతను ఎవరో కాదు, తన సొంత నాన్న కాబట్టి. సడన్ గా నాన్న జూలీని రూమ్ లో లాక్ చేస్తాడు. జూలీకి ఇలా అనిపిస్తుంది, నాన్న నాతో కామెడీ చేస్తున్నారని. కొంచెం సేపటి తర్వాత జూలీకి తెలుస్తుంది, నాన్న నాతో కామెడీ చేయడం లేదని. ఆ తలుపుని స్టీల్ తో తయారు చేసి ఉంటారు. ఇంకా ఆ రూమ్ సౌండ్ ప్రూఫ్ కూడా. జూలీ ఎంత అరిచినా కూడా ఈమె శబ్దం ఎవరికి వినిపించదు. జూలీకి ఇలా అనిపిస్తుంది, నేనేదైనా తప్పు చేశానా, దీంతో నాన్న నన్ను శిక్షిస్తున్నారని. బాక్స్ ని ఓపెన్ చేసిన తర్వాత జూలీకి తెలుస్తుంది, దాంట్లో జూలీ బట్టలు ఇంకా కొంచెం అన్నం ఉంటుంది. జూలీకి ఇప్పుడు అర్థమవుతుంది, నాన్న ఇక్కడ నన్ను బంధించాలి అని అనుకుంటున్నాడు. జూలీ తలుపుకున్న పాస్వర్డ్ ని టైప్ చేస్తూ ఉంటుంది. 3 సార్లు తప్పుగా పాస్వర్డ్ ని టైప్ చేస్తే ఆ రూమ్ లైట్స్ అన్ని ఆఫ్ అయ్యేవి. ఇంకా ఆ రూమ్ లో ఉన్న ఆక్సిజన్ కూడా చాలా మట్టుకు తగ్గిపోయేది. జూలీకి అప్పుడే అక్కడ ఒక వెంటిలేషన్ లైన్ కనిపిస్తుంది. ఈమె అక్కడికి వెళ్లి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అమ్మ నేను అరిచే శబ్దాన్ని విని నన్ను కాపాడడానికి వస్తుందని. కానీ ఇక్కడ జూలీ శబ్దాన్ని నాన్న వింటాడు. ఇంకా ఆ వెంటిలేషన్ కిటికీని మంచిగా మూసేస్తాడు, సౌండ్ బయటకు రాకుండా. జూలీకి అస్సలు అర్థమవుతూ ఉండదు, ఇది నిజమా లేకుంటే కలానా అని. కొంచెం సేపటి తర్వాత నాన్న సీక్రెట్ రూమ్ లోపలికి వస్తాడు. ఇంకా జూలీతో ఇలా చెప్తాడు, ఇప్పుడు నుంచి నువ్వు ఈ రూమ్ లోనే ఉండాలి. నేను ప్రతిరోజు నీకోసం ఫుడ్ ని తెస్తా. నువ్వు కొంచెం పెద్దగైన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుని బిడ్డని కంటా. జూలీకి ఫీజులు ఎగిరిపోతాయి. ఏందిరా ఇది, నా సొంత తండ్రి నాతో ఇలా మాట్లాడుతున్నాడని. జూలీ వందల వేల సార్లు పాస్వర్డ్ ని టైప్ చేస్తుంది. ఎన్ని సార్లు టైప్ చేసినా కూడా రాంగ్ పాస్వర్డే ముందుకొస్తుంది. ఫైనల్ గా ఒక రోజు జూలీకి తెలుస్తుంది, తన కడుపు పెరుగుతూ ఉండడం. కొన్ని రోజుల తర్వాత జూలీ ఒక పాపకు జన్మనిస్తుంది. నాన్న ఆ పాపకు లీసా అని పేరు పెడతాడు. జూలీ జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. జూలీ ఇప్పుడు కేవలం ఇలా అనుకుంటూ ఉంటుంది, నేను అనుభవించిన నరకాన్ని నా కూతురు అనుభవించకూడదని. రోజులు గడిచే కొద్దీ లీసా కూడా పెద్దగవుతూ ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు లీసానే.